హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్. సో మనము బౌద్ధ సమావేశాల గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ అటు సబ్ ఇన్స్పెక్టర్లో కానీ ఏపీపీఎస్సి టీజీపీఎస్సిలో మనకి దీని నుంచి ప్రశ్నలు అడిగాడు. ఒకసారి అయితే రాజుల ఆర్డర్ పెట్టమని చెప్పాడు, ఒకసారేమో వాళ్ళు ఏ ఏ ప్రదేశాల్లో మీటింగ్స్ నిర్వహించారనేది కూడా ఆర్డర్స్ పెట్టమని అడిగాడు. అసలు ముందు బౌద్ధ సమావేశాలు ఎప్పుడు జరిగాయి, ఎన్ని జరిగాయి, ఓకేనా, ఆ బౌద్ధ మీటింగ్ని ఏర్పాటు చేసిన రాజు ఎవరు, దానికి అధ్యక్షుడు ఎవరు, అసలు ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఆల్రెడీ మనకి 5,000 పోస్టులతో నోటిఫికేషన్కి గెజెట్ అనేది మనకి నిన్నే తెలంగాణలో మనకి ఇవ్వడం జరుగుతుంది. రానున్నటువంటి ఒక 2-3 రోజుల్లో నోటిఫికేషన్ పక్కా వస్తుంది. ఆల్రెడీ 5,000 పోస్టుల్లో ఎన్ని పోస్టులు ఎవరెవరికి ఉన్నాయనేది ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే మనకు మైఎస్ఆర్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి దాంట్లో అప్లోడ్ చేశాను, చూడండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా, ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మనకి మైఎస్ఆర్ క్లాసెస్ అనే ఉంటుంది, దాన్ని ఫాలో చేయండి. మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, సోషియాలజీ కానీ, ఓకేనా, వాటికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈ ఛానల్స్లో ఉంటుంది. అంతేకాకుండా కొన్ని క్లాసెస్కి సంబంధించినటువంటి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. రానున్న రోజుల్లో ఈ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమడిగాడు, ఎలా అడిగాడు కూడా డిస్కస్ చేద్దాం. నౌ మనకి బౌద్ధ సమావేశాలు, బుద్ధా మీటింగ్స్ అని పిలుస్తారు వీటిని. ఏంటి, మొత్తం బౌద్ధ సమావేశాలు 4 జరిగినాయి. గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత, ఓకేనా, బౌద్ధ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఆనాటి కాలంలో ఉన్నటువంటి రాజులు కొన్ని సమావేశాలు నిర్వహించారు. అవే బౌద్ధ సమావేశాలు. మొత్తం 4 సమావేశాలు జరిగాయి. దాంట్లో 1వ సమావేశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీటింగ్ మనకి మొదటి మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే మనకి 483 BC, అంటే బిఫోర్ క్రైస్ట్. 483లో మనకి మొదటి మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే రాజగృహం అనేటువంటి ప్రాంతాల్లో జరిగింది. ఓకేనా. ప్రదేశం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రదేశం ఆర్డర్ అడుగుతా ఉన్నాడు. ఏ ప్రాంతంలో జరిగింది? రాజగృహం అనే దాంట్లో జరిగింది. ఆ టైంలో పాలకుడు ఎవరు పరిపాలిస్తా ఉన్నారు? రాజగృహాన్ని పరిపాలిస్తుంది ఎవరు సార్ అంటే హర్యాంక వంశానికి సంబంధించినటువంటి అజాత శత్రువు. మనం ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో ఏన్షియంట్లో డిస్కస్ చేస్తాం. వైదిక మతం లేదా వైదిక నాగరికత ఎంటర్ అయిన తర్వాత మౌర్యుల తదనంతరం గుప్తాలు, ప్రీ గుప్తాసు, పోస్ట్ గుప్తాసు, ఇలా డిఫరెంట్ చాప్టర్ని డిస్కస్ చేస్తాం. అందులో మనకి మౌర్యులకు సంబంధించినటువంటి విషయంలో మౌర్యులు రావడానికంటే ముందు మనకి హర్యాంక వంశం ఉంటుంది. హర్యాంక వంశానికి సంబంధించినటువంటి రాజు ఎవరు సార్ అంటే అజాత శత్రువు ఫస్ట్ మీటింగ్ని ఏర్పాటు చేశాడు. ఓకేనా. సో ఈ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ మీటింగ్కి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మహాకశ్యప. ఎవరండి? మహాకశ్యపుడు అనేవాడు మొదటి అధ్యక్షుడు. మిమ్మల్ని ప్రశ్న అడగాలంటే మొదటి మీటింగ్ ఎప్పుడు జరిగింది? 483 BC. ఎక్కడ జరిగింది? రాజగృహం. ఆ టైంలో పాలకుడు ఎవరు? అజాత శత్రువు. ఓకేనా. మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరని అడుగుతాడు? మహాకశ్యపుడు. ఇలా ప్రతిదీ కూడా బిట్టే. సో కాబట్టి బౌద్ధ సమావేశాలకు సంబంధించిన విషయాలు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని ఈ రకంగా తీసుకునే ప్రయత్నం నేను చేశాను. ఓకేనా. ఏం జరిగింది మొదటి మీటింగ్లో? ఇంపార్టెన్స్ ఏంటి? ఓకేనా. సో ఫస్ట్ మీటింగ్లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే మొట్టమొదటిగా, ఎందుకంటే 483 అప్పటికి గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత జరిగినటువంటి తొలి సమావేశంలో, ఓకేనా, గౌతమ బుద్ధుడికి 2 ప్రియ శిష్యులు ఉన్నారు. ఒక అతని పేరేమో ఆనందుడు, రెండో అతని పేరేమో ఉపాలి. ఎవరండి? రెండో అతని పేరేమో ఉపాలి. ఈ గౌతమ బుద్ధుడి యొక్క ప్రియ శిష్యులైనటువంటి ఆనందుడు మరియు ఉపాలి ఏం చేశారు సార్ అంటే 2 గ్రంథాలని దీంట్లో రాయడం జరిగింది. ఆ గ్రంథాల పేరేంటి? ఆనందుడేమో సుత్త పీఠక, ఉపాలి ఏమో వినయ పీఠక అనేటువంటి 2 గ్రంథాలను తీసుకురావడం జరిగింది. ఆ 2 గ్రంథాలే ఈరోజు బౌద్ధులకి అత్యంత పవిత్ర గ్రంథాలు. ఓకేనా. అందుకనే మనకి త్రిపీఠకాలు అని పిలుస్తాము. ఓకేనా. సో కాబట్టి మనకి మొదటి మీటింగ్లో ఆనందుడు వచ్చేసేమో సుత్త పీఠకను, ఉపాలి వచ్చేసేమో వినయ పీఠకను మొదటి మీటింగ్లో మనకి గ్రంథస్థం చేయడం జరిగింది. ఓకేనా. ఇది మొదటి మీటింగ్లో వచ్చినటువంటి డెవలప్. నెక్స్ట్ 2వ మీటింగ్ గురించి డిస్కస్ చేద్దాం.
సో రెండవ మీటింగ్ మనకి సెకండ్ మీటింగ్ ఎప్పుడు జరిగింది సార్ అంటే రెండవ మీటింగ్ వచ్చేసి మొదటి మీటింగ్ జరిగిన కరెక్ట్ గా 100 సంవత్సరాల తర్వాత, ఓకేనా, 100 సంవత్సరాల తర్వాత అంటే ఎగ్జాక్ట్ గా 383 బీసీలో రెండవ మీటింగ్ జరిగింది. ఓకేనా, ఈ మీటింగ్ యొక్క ప్రధాన సారాంశం ఏంటి? ఏ మతానికి సంబంధించింది? బౌద్ధ మతానికి. యాక్చువల్లీ బౌద్ధ మతం గురించి మనము క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం ఎలాబరేట్ గా, ఎందుకంటే వైదిక మతానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి మతాల్లో, వైదిక మతానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన మతాల్లో జైన మతము, బౌద్ధ మతము, అజవిక మతము, చార్వాక మతము 4 మతాలు ఉంటాయి. వాటన్నింటిని మన యాప్లో డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి రెండవ బౌద్ధ సమావేశం వచ్చేసి 383 బీసీలో జరిగింది. ఎక్కడ జరిగింది అని అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి, వైశాలి. ఏ ప్రదేశంలో అండి? వైశాలి అనేటువంటి ప్రదేశంలో జరిగింది. ఈ టైంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఏ వంశానికి సంబంధించిన వాడు? శిశునాగ వంశానికి. హర్యాంక వంశం అంతమైపోయిన తర్వాత శిశునాగ వంశం వచ్చింది కాబట్టి శిశునాగ వంశంలో ఉన్నటువంటి రాజు ఎవరు సార్ అంటే కాలాశోకుడు. సో ఈ కాలాశోకుడు రెండవ మీటింగ్ ని పెట్టాడు. సో రెండవ మీటింగ్ ని 383లో పెట్టాడు. ఎవరు పెట్టాడు? కాలాశోకుడు పెట్టాడు. ఏ ప్రాంతంలో పెట్టాడు? వైశాలిలో అనే ప్రాంతంలో పెట్టాడు. ఓకేనా, ఈ రెండవ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే సబాకమి. ఇది కూడా ప్రీవియస్ లో ప్రశ్న అడిగాడు. ఓకేనా, ఇది రెండవ మీటింగ్ లో ఉన్నటువంటి అధ్యక్షుడి పేరు. ఓకేనా, మరి రెండవ మీటింగ్ లో ఇంపార్టెన్స్ ఏం జరిగింది? సో మొదటి మీటింగ్ లో అయితే 2 గ్రంథాలు, ఓకేనా, ఆనందుడు మరియు ఉపాలి రాసినటువంటి గ్రంథాలు డిస్కస్ చేసాం. ఈ రెండవ మీటింగ్ లో ఏం జరిగింది సరే అంటే యాక్చువల్లీ 483 బీసీ నుంచి 383 బీసీకి వచ్చేసరికి, అంటే 100 సంవత్సరాలు వచ్చేసరికి బౌద్ధుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. క్రమశిక్షణ నియమాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి బౌద్ధ మతస్థుల మధ్య. ఎవరైతే బౌద్ధ సన్యాసులు ఉంటారో వాళ్ళు మతం పట్ల కొంచెం వాళ్ళు ఒకటి అంటుంటే వీళ్ళు ఒకటి, ఓకేనా, ఆపోజిట్ గా విషయాలు అనేవి ఏర్పడ్డాయి. ఎప్పుడైతే భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయో బౌద్ధ సంఘం ఏమైపోయింది సార్ అంటే 383లో స్థవిరవాదులు మరియు మహాసాంఘికులు అనేటువంటి 2 వర్గాలుగా చీలిపోయారు. అంటే మొట్టమొదటిగా బౌద్ధ మతం ఎప్పుడు చీలిపోయింది సరే అంటే ఎప్పుడు చీలిపోయింది? 383 బీసీలో చీలిపోయింది. ఎలా చీలిపోయింది? ఒకటేమో స్థవిరవాదులుగా చీలిపోయింది, రెండోదేమో మహాసాంఘికులుగా చీలిపోయింది. కారణం ఏంటి అంటే 383 బీసీకి వచ్చేసరికి బౌద్ధ సన్యాసుల మధ్య భిన్నాభిప్రాయాలు విపరీతంగా పెరిగాయి. ఎప్పుడైతే భిన్నాభిప్రాయాలు వచ్చాయో ఎవడు దేనికి ప్రయారిటీ ఇచ్చుకుంటాడో దానికి వెళ్ళిపోతాడు. కొంతమంది ఏమో మహాసాంఘికులకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో స్థవిరవాదులుగా వెళ్ళిపోయి 2 వర్గాలుగా ఏర్పడడం జరిగింది. సో సెకండ్ మీటింగ్ లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి సరే అంటే 2 వర్గాలుగా చీలిపోవడము. అది రెండవ మీటింగ్ లో జరిగినటువంటి విషయం. నెక్స్ట్ మూడవది చూద్దాం. మూడవ బౌద్ధ మీటింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లోంచే మనకి ఎస్ఐలో అడిగాడు, కానిస్టేబుల్లో అడిగాడు, గ్రూప్ 1లో అడిగాడు, గ్రూప్ 2లో అడిగాడు. ఎందుకంటే ఇక్కడ అశోకుడు వచ్చాడు. ఎందుకంటే బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వ్యక్తుల్లో అశోకుడు నెంబర్ ఆఫ్ అనమాట. ఓకేనా, ఎందుకంటే అనేక రకాలైనటువంటి శాసనాల్లో కానీ అనేక రకాలైన విషయాలు కానీ ఇతను దమ్మఘోషను కూడా అవలంబించాడు. మనం చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో కాబట్టి మూడవ బౌద్ధ మీటింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లు అడిగాడు. ఎప్పుడు జరిగింది సార్ అంటే 250లో జరిగింది. 250 బీసీలో మనకి యాక్చువల్లీ మొదటిది 483, రెండోది 383, మూడవది 250 బీసీలో మనకి మూడవ మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగింది? బీహార్లోని పాటలీపుత్రలో జరిగింది. ఓకేనా, సో ఆ టైంలో ఉన్నటువంటి రాజు ద గ్రేట్ మౌర్య డైనస్టీ మిస్టర్ అశోక. ఎవరండి? అశోకుడు. ఎందుకంటే మనకి హర్యాంక వంశము, శిశునాగ వంశము ఈ 2 వంశాలు అంతరించిపోయిన తర్వాత భారతదేశంలో నలుమూలలు విస్తరించినటువంటి అతి పెద్ద సామ్రాజ్యమే మౌర్య సామ్రాజ్యం. ఆ మౌర్య సామ్రాజ్యంలో అతి గొప్ప చక్రవర్తి ఎవరు సార్ అంటే ది గ్రేట్ అశోక. ఆ అశోకుడు 283లో మూడవ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించాడు? పాటలీపుత్రంలో. ఓకేనా, మూడవ మీటింగ్ అశోకుడు నిర్వహించినటువంటి ఆ మీటింగ్ కి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మొగలిపుత్తా తిస్సా. ఆయన పేరేం పేరు సార్? మొగలిపుత్తా తిస్సా అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క మూడవ మీటింగ్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు. అశోకుడు ఎప్పుడైతే మూడవ మీటింగ్ పెట్టాడో అశోకుడు ఉన్నటువంటి మూడవ మీటింగ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏం సరే అంటే ఇప్పటి వరకు మనము
అక్కడ మనం చెప్పుకున్నటువంటి త్రిపీఠకాలు అనుకున్నాం కదా, అభిధమ్మ పీఠక, వినయ పీఠక అనుకున్నాం కదా, ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు చెప్పే ప్రయత్నం ఇందాక మనము ఏ విధంగా అయితే మొదటి దాంట్లో ఆనందుడు సుత్త పీఠక, ఉపాలి పీఠక అని మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేశామో, ఓకేనా, అట్లనే ఇక్కడ త్రిపీఠకాల్లో మూడవ పీఠకం అయినటువంటి అభిధమ్మ పీఠక ఏంటిదండి, అభిధమ్మ అనేటువంటి పీఠక గురించి ఇక్కడ సంకలనం చేయబడింది. మొదటి 2 పీఠకాలు వచ్చేసేమో మొదటి మీటింగ్ లో నిర్వహించబడితే మూడవ పీఠిక, అందుకనే వీటిని ఏమని పిలుస్తారు సార్ అంటే త్రిపీఠకాలు అని పిలుస్తారు. ఓకేనా. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు సార్ అంటే త్రిపీఠకాలు అని పిలుస్తారు. ఓకేనా. సో మనకి ఆనందుడు గాని, ఉపాలి గాని, అయితే ఈ మూడవ పీఠిక అయినటువంటి అభిధమ్మ పీఠిక అనేది ఫిలాసఫీకి సంబంధించింది. ఆ రెండేమో బౌద్ధ మతంలో ఎలా ఉండాలి, ఎటువంటి క్రమశిక్షణ నియమాలు పాటించాలని 2 పీఠికాలు ఉంటే, మూడవ పీఠిక మాత్రం మనకేం సార్ అంటే ఈ యొక్క ఫిలాసఫీకి సంబంధించింది. బట్ మూడవ పీఠిక ఎవరు రాశారనేది మనకి తెలియదు. ఓకేనా. ఆనందుడి గురించి తెలుసు, ఉపాలి గురించి తెలుసు, బట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి అభిధమ్మ పీఠక ఎవరు రాశారనేది చరిత్రలో మనకి ఇంకా తెలియదు. ఓకేనా. సో కాబట్టి మిమ్మల్ని త్రిపీఠకాల్లో మొదటి 2 పీఠకాలు ఎవరు రాశారని అడుగుతాడు. ఒకటి ఆనందుడు అని చెప్పండి, రెండోది ఉపాలి అని చెప్పండి. ఓకేనా. అభిధమ్మ పీఠిక ఏ సమావేశంలో రాయబడింది అంటే మూడవ సమావేశంలో అని చెప్పండి. ఎవరి అధ్యక్షతన రాయబడింది అంటే ఓకేనా మొగలిపుత్త తిస్సా అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఆ టైంలో ఈ గ్రంథం రాయబడిందని చెప్పండి. ఇది ఒక ఇంపార్టెన్స్. ఏంటిది, మూడవ మీటింగ్ లో అభిధమ్మ పీఠిక రాయబడమే కాకుండా అశోక్ ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే మోస్ట్ తన కొడుకుల్ని, కూతుర్ని, తనకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రపంచ నలుమూలకి పంపించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయమని, బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని, బౌద్ధ మతం యొక్క గుర్తింపుని, బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా ప్రపంచం మొత్తం తెలియజేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా నలుమూలలకు ప్రయాణించేలా, నలుమూలకు పంపించే ప్రయత్నం చేశాడు అశోకుడు. ఏం చేశాడు, బౌద్ధ ప్రచారకులను వివిధ దేశాలకు, ఎస్పెషల్లీ శ్రీలంక, మయన్మార్, ఓకేనా, ఇండోనేషియా, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా పంపించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయమని మూడవ మీటింగ్ లో అశోకుడు చెప్పడం జరిగింది. ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే మనకి ప్రీవియస్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అశోకుడు గురించి ప్రశ్న అడిగాడు. ఎప్పుడు పంపించాడని అడిగాడు, 250 BC అని గుర్తుపెట్టుకోండి. ఎవరి అధ్యక్షతను పంపించాడని గుర్తుపెట్టుకోండి, మొగలిపుత్త తిస్సా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏ రాజు అంటే అశోకుడు అని చెప్పుకోండి, ఏ ప్రాంతం అంటే పాటలీపుత్రం అని చెప్పుకోండి. ప్రతిదీ కూడా మనకి FBOలో కానివ్వండి, ఓకేనా, ఎనీ పేపర్, గ్రూప్ 1 జనరల్ స్టడీస్ లో జరిగిన ప్రతి పేపర్లో కూడా అశోకుడు గురించి ప్రశ్న లేకుండా అయితే లేదనమాట. ఇది మూడవ మీటింగ్ లో జరిగినటువంటి విషయం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 4వ మీటింగ్. మొత్తం 4 మీటింగ్లు జరిగాయని చెప్పాను కదా. ఈ 4వ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. 3 మీటింగ్లు BC కిందికి వస్తే 4వ మీటింగ్ మాత్రం AD కిందికి వస్తుంది. చరిత్రలో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిగా మీరు BC AD అంటే ఏంటో డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఈ BC, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ BC అని అడుగుతాడు. ఏంటి BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే ఏంటి అన్నో డామిని, క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత. ఎందుకంటే ఈ దేశంలో మనకి తర్వాత వచ్చినటువంటి నాగరికతలో మార్పుల్లో క్రీస్తుని ఆధారంగా చేసుకొని క్యాలెండర్ వచ్చింది కాబట్టి మన చరిత్ర రాసేటువంటి వ్యక్తులు కూడా BCని ఆధారంగా చేసుకొని రాయడం జరిగింది. ఓకేనా. సో మనకి 4వ మీటింగ్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 72లో జరిగింది. ఇప్పుడు 483, 383, 250 ఇవన్నీ BC కిందికి వస్తే 72 ఈజ్ ద AD వస్తుంది, అన్నో డామిని. అంటే అర్థం ఏంటి, జీసస్ పుట్టి అప్పటికి 72 సంవత్సరాలు అయిందని అర్థం. అప్పుడు దాన్ని మనము 1వ శతాబ్దంగా చూసుకుంటున్నాం. అలా మనం ఈరోజు 2025కి రావడం జరిగింది. 225 AD అని పిలుస్తున్నాం. ఈరోజు 225 ADకి రావడం జరిగింది. అంటే జీసస్ పుట్టి వాటికి 2026 సంవత్సరాలు అయిందని అర్థం. జీసస్ పుట్టక ముందు అయితేనేమో BCగా, పుట్టిన తర్వాతనైతే ADగా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో 72 AD అనమాట. ఎక్కడ జరిగింది, కుందలవనం అనేటువంటి పార్కులో జరిగింది. ఎక్కడ జరుగుతుంది కుందలవనం, ఎక్కడ ఉంది మనకి, కాశ్మీర్లో ఉంది. 4వ మీటింగ్. ఓకేనా. ఇక్కడ మనకి కుషాన్లకు సంబంధించిన, కుషాన్ల వంశానికి సంబంధించిన ద గ్రేట్ కనిష్కుడు ఎవరండి, ద గ్రేట్ కనిష్కుడు
నాలుగో బౌద్ధ మీటింగ్ ఏర్పాటు చేశాడు. కనిష్కుడు గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే వసుమిత్రుడు. అయితే ఒకసారి గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నాలుగో బౌద్ధ సమావేశానికి ఉపాధ్యక్షుడు ఎవరని అడిగాడు. మొదటి 3 సమావేశాలకు అధ్యక్షులు ఉంటే నాలుగో మీటింగ్ కి అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు ఉన్నాడు. ఈసారి వాడు ఎగ్జామినర్ ఏం చేశాడంటే అధ్యక్షుడు పేరు ఇవ్వకుండా ఉపాధ్యక్షుడు పేరు ఇవ్వడం జరిగింది. సో ఆ ఉపాధ్యక్షుడు ఎవరు సార్ అంటే అశ్వఘోషుడు. సో మిమ్మల్ని ప్రశ్న, నాలుగో బౌద్ధ సమావేశంలో అధ్యక్షుడు వచ్చేసేమో వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు వచ్చేసేమో అశ్వఘోషుడు అని గుర్తుపెట్టుకోండి. ఇది 4వ సమావేశం. ఓకే. సో 4వ మీటింగ్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి సరే అంటే 4వ మీటింగ్ ఏం జరిగింది సరే అంటే ప్రధానంగా ఆల్రెడీ అక్కడ 2వ మీటింగ్ లో మనం 2 వర్గాలుగా విడిపోయిందని చెప్పుకున్నాంగా. బట్ 4వ మీటింగ్ వచ్చేసరికి ఓవరాల్ గా బౌద్ధ మతము 2 ప్రధాన శాఖలుగా విడిపోయింది. 1వ శాఖ పేరేమో హీనయానము, 2వ శాఖ పేరేమో మహాయానం అనే 2 ప్రధాన శాఖలుగా విడిపోయింది. ఇదే టైంలో ఈ మీటింగ్ లోనో మహావిభాష శాస్త్రం అనేటువంటి గ్రంథం కూడా సంకలనం చేయబడింది. అయితే ఈ బౌద్ధ మతము 2 ప్రధానంగా హీనయానము, మహాయానము, తర్వాత వచ్చిందే వజ్రయానము. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కేంద్రంగా, ఏ కేంద్రంగా అండి? అమరావతి కేంద్రంగా తర్వాత 6th ADలో వచ్చినటువంటిదే వజ్రయానం. బట్ ఇక్కడైతే మనకు 4వ మీటింగ్ లో 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి హీనయానము, రెండోది మహాయానము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హీనయాన అండ్ మహాయాన అనేది మనం స్పెషల్ క్లాస్లో చెప్పుకుందాం. ఎందుకంటే హీనయానం ఒకటి చెప్తే మహాయానం ఇంకోటి చెప్పింది. హీనయానం ఎస్ అంటే మహాయానం నో అన్నది. అసలు హీనయానం మహాయానం ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనేది సపరేట్గా వీడియో చేసుకుందాం. బట్ 4వ మీటింగ్లో మాత్రము 2 మహాశాఖలుగా విడిపోయింది. ఒక శాఖ పేరేమో హీనయానము, రెండోది మహాయానము. మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఈ క్రింది హీనయాన మహాయాన శాఖ ఏ మీటింగ్లో ఏర్పడింది అని అడిగితే 4వ మీటింగ్ చెప్పండి. ఎవరి అధ్యక్షతన అంటేమో వసుమిత్రుడు అని చెప్పండి. ఎవరు ఉపాధ్యక్షుడిగా ఉన్నారంటేమో అశ్వఘోషుడు అని చెప్పండి. ఈ విధంగా మొత్తం 4 మీటింగ్లు మనకి జరిగాయి. గుర్తుపెట్టుకోండి. 1వ మీటింగ్, 2వ మీటింగ్, 3వ మీటింగ్, 4వ మీటింగ్. ఓకేనా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ప్రదేశాల వరుస క్రమం ఏంటి? 4 బౌద్ధ సమావేశాల 4 బౌద్ధ సమావేశాల వరుస క్రమాన్ని, ఏ క్రమాన్ని అండి? వరుస క్రమాన్ని ఐడెంటిఫై చేయమంటాడు. ఏమని అంటాడు? ఒకటి రాజధానులు కానీ ప్రదేశాలు కానీ, ఎందుకంటే 4 మీటింగ్లు ఏ ప్రదేశాల్లో జరిగాయో ఆ ప్రదేశాల వరుస క్రమాన్ని ఐడెంటిఫై చేయమంటాడు. రెండోది అసలు ఎవరెవరు ఈ వరుస క్రమంలో రాజులు ఉన్నారని చెప్పేసి కూడా అడుగుతాడు. ఒక చిన్న షార్ట్ కట్ ఇచ్చాడు, ఒక ట్రిక్ ఇచ్చాను. RVPK అని గుర్తుపెట్టుకోండి. ఏంటిది? మొదటిది రాజగృహం, రెండోది వైశాలి, మూడోది పాటలీపుత్రం, 4వది కుందలవనం. కుందలవనం అంటే కాశ్మీర్. ఓకేనా. ఒకవేళ రాజుల పేర్లు గుర్తుంటే రాజుల పేర్లు కూడా ట్రిక్ పెట్టుకోండి. ఏకే. ఓకేనా. ఏకే అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటేనేమో అజాత శత్రువు. ఓకేనా. హర్యాంక వంశము మనకి, కాలాశోషకుడు శిష్నాగ వంశము, అశోకుడు మౌర్య వంశము, కనిష్కుడు ఓకేనా కుషాన్ల వంశము. ఇలా 4 వంశాలకు సంబంధించిన 4 రాజులు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇయర్ గుర్తుండాలంటే ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఒకటి 483 BC గుర్తుపెట్టుకోండి, రెండోది 383 BC గుర్తుపెట్టుకోండి, మూడోది 250 BC గుర్తుపెట్టుకోండి, నాలుగోది 72 AD లేదా ఫస్ట్ AD అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్. 483 తర్వాత 383 ఎందుకు తగ్గుతుంది సార్ అంటే క్రీస్తు పుట్టే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి బీసీలో సమయం తగ్గుతుంది. క్రీస్తు పుట్టిన తర్వాత సమయం పెరుగుతూ ఉంటుంది. ఇయర్ యొక్క గుర్తుగా పెట్టుకోండి. ఓకేనా. 483, 383, 250 అండ్ 72 ఇలా గుర్తుపెట్టుకోండి. రాజులు అయితేనేమో అజాతశత్రువు, కాలాశోకుడు, అశోకుడు, ఇటుపోతే కనిష్కుడు. ఓకేనా. ఒకవేళ రాజధానులు ఆ ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలంటేమో రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, కుందలవనం. ఇలా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే రానున్నటువంటి ఎగ్జామ్లో మీరు ఓకేనా. ఇప్పుడు ఎస్ఏ రాబోతుంది. ఎస్ఏలో ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా బౌద్ధ మతాన్ని చాలా క్షుణ్ణంగా చదవండి. ఓకేనా. రానున్న రోజుల్లో మనం ఒక యాప్ లాంచ్ చేయబోతున్నాం. అది కూడా మహేశ్వర్ క్లాసెస్ అనే ఉంటుంది. ఆ యాప్లో మనం ఇండియన్ హిస్టరీకి, తెలంగాణ హిస్టరీకి, సోషియాలజీకి, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా దాంట్లో పొందుపరుస్తాం. ఓకేనా. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి 4 సమావేశాలు. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.